నిత్యము కలుగునుగాక. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించేదను. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించేదను. భక్తుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను, నీ నామమును కీర్తించేదను. ఆమేన్. హల్లెలూయా. దేవుని ఏ విధంగా స్తుతించాలో భక్తుడు స్తుతిస్తూ చెప్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించేదను. మనమందరం కూడా ఆయన యందు విశ్వాసించిన మనందరం కూడా మన పూర్ణ హృదయంతో దేవుని సన్నిధిలో ఉన్న మనము మన హృదయం అటు ఇటు వెళ్ళనివ్వకుండా మనసంతా కూడా ఆయన మీద ఉంచి ఆయన సన్నిధిలోనే మనము మన హృదయాన్ని నిలిపి ఆయన స్తుతించాలని కోరుకుంటున్నాడు. ఆమేన్. ఆయన తప్ప మన మధ్యలో మన ఆలోచనలో ఏమీ ఉండకూడదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన చేసిన మేళ్ళను జ్ఞాపకం చేసుకొని స్తుతించాలి, ఆయనను కనపరచాలి. ఆమేన్. అలవాటు ప్రకారంగా కాదు, కానీ నిజంగా దేవునికి మన హృదయం యథార్థంగా ఆయన కనపరుచుకోవాలని మిమ్మల్ని అందరూ ప్రోత్సహిస్తున్నాను. అందరూ లేచి నిలబడి ఆయన వైపు చూడండి. అందరూ కూడా కళ్ళు మూసుకొని ఒక్కసారి ఆయన వైపు చూడండి. ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు మనం ఆయన శరీరంలోనూ ఆయన రక్తంలోనూ పాలుభోగస్తులు అవుతున్నప్పుడు ఒకసారి ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకోండి. ఆయన ప్రేమ లేకపోతే, ఆయన ఈ కార్యం చేయనట్లయితే మనం ఈ స్థలంలో మనం ఇప్పుడు నేడు చేరుకొని ఆయన స్తుతించే వారం కాదు. నిజంగా ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడని హృదయం మీద ఎరిగి ఉన్నాము మనం. అందుకనే దీంట్లో పాలుభోగస్తున్నాం. ఆయన జ్ఞాపకం చేసుకోమని దేని వాక్యం చెప్తుంది. ఆమేన్. అంటే ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకోమని, ఆయన కృపను బట్టి మనం రక్షింపబడి ఉన్నామని జ్ఞాపకం చేసుకొని ఆయనను స్తుతించండి. హల్లెలూయా. సంపూర్ణంగా తగ్గించుకొని మిమ్మల్ని తగ్గించుకొని మనం అందరూ తగ్గించుకుందాం. ఆయన మాత్రమే దేవుడు, ఆయన స్తుతిని దిగిన దేవుడు అని ఆయన ఎదురు తగ్గించుకొని మన హృదయము ఆయన ఎదుట సాగిలపడాలి. ఆమేన్. హల్లెలూయా. నీ యొక్క సమస్తం ఆయన పాదాల ఎదుట పెట్టి ఆయనను స్తుతించగలగాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. తర్వాత మనం దేవుని స్తుతించి మన పూర్ణ హృదయంతో ఆయన కనపడదాం. హల్లెలూయా. రబా షందక ధర. థ్యాంక్ యూ జీసస్. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందామండి. హల్లెలూయా. 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 స్తుతి 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 స్తుతి. స్తోత్రం నాయనా, స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయనా. మా రక్షకుడు, మా విమోచకుడు ప్రభా, మీ పరిశుద్ధమైన నామానికి తండ్రి, ఘనమైన నామానికి స్తుతి స్తోత్రాలు వందనాలు ప్రభా. సర్వశక్తుడు ప్రభా, సర్వాధికారము గల గొప్ప దేవుడు ప్రభా. నాయనా, ఈ లోకమందు కానీ మరి ఏ లోకమందును కానీ ప్రభా, నీ వంటి వారు ఎవరినూ లేరు తండ్రి ప్రభా. నీవే గొప్ప దేవుడు ప్రభా, నీవు గొప్ప రక్షకుడు, విమోచకుడు తండ్రి ప్రభా. స్తోత్రం నాయనా, స్తోత్రం తండ్రి ప్రభా. సృష్టికర్తవు తండ్రి, ఆకాశముని సింహాసనమును భూమిని పాదపీఠముగా నువ్వు చేసుకుని ఉన్నావు తండ్రి. ఇంత గొప్ప దేవుడు ప్రభా, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు ప్రభా. వందనాలు, కృతజ్ఞతలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం తండ్రి ప్రభా. నాయనా, గత వారం అంతట్లోనూ మీరు మా పట్ల చేసిన ప్రతి మేలును బట్టి, చూపిన కృపా కనికరాలను బట్టి నాయనా, ఓ ప్రభా, మీరు మాకు ఇచ్చిన స్వస్థతను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి తండ్రి, మాకు అవసరతలు తీర్చి నాయన మమ్మల్ని నడిపించుచున్న విధానాన్ని బట్టి తండ్రి, అయ్యా మీరు మాకు తోడయ్యున్న విధానం బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతలు తెలుపుకున్నాము. ఉదయ కాలంలో ప్రభా ప్రియ తండ్రి, ఇదిగో నాయన ఉదయ కాలంలో మీ బిడ్డలందరినీ కూడా నాయన మరి సంఘమునకు తోడుకుని వచ్చినారు. స్తోత్రము తండ్రి ప్రభు. ఇంకా మార్గం వచ్చిన వారిని ప్రతి వారిని కూడా క్షేమముగా తీసుకుని రమ్మని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా ఈ దినము ముఖ్యంగా తండ్రి నాయన మీ యొక్క ప్రభా నాయన ఈ బల్ల ఆరాధనలో మేము పాలు పొందనయింటుండగా తండ్రి ప్రభా, మీకు ఆయాస్కరమైన మార్గం ఏదుంటే తీసివేయండి ప్రభా. మమ్మల్ని పరిశుద్ధపరచండి, సిద్ధపరచండి దేవా ప్రభా. అయోగ్యకరముగాను అనాలోచితముగాను ప్రభా మేము పాలు పొందుకున్నట్లుగా సహాయం చేయండి తండ్రి. అయ్యా మరి మేము ఎవరిని క్షమించాలో క్షమించే మనసు దయచేయండి ప్రభా. కఠినత్వను తొలగించండి ప్రభా. మీరు సహాయం చేయని ప్రార్థిస్తాం తండ్రి. ఇదిగో నాయన తండ్రి యొక్క కార్యక్రమం ప్రభా, అయ్యా నీ బిడ్డలు ప్రభా నిలబడి తండ్రి ఆరాధన నడిపించుండగా ప్రభా మీ యొక్క ఆత్మతోను పరిశుద్ధాత్మ శక్తితోను అయ్యా బలముతోను నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇక్కడ ఉన్న అందరము కూడా ఆత్మతోను సత్యముతో మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం చేయండి తండ్రి. అయ్యా వాక్యము
చెప్పి దాసుని యొక్క ఆత్మతో నింపండి ప్రభా. ఈ దినం మీరు మాకు ఏది సిద్ధపరిచినారో తండ్రి అయ్యా మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా హృదయాలను కూడా సిద్ధపరచండి ప్రభా. అయ్యా తండ్రి మంచి నేలపడి విత్తనములే మా హృదయమును సిద్ధపరిచిన తండ్రి నీ యొక్క వాక్యం తీసుకుని వాక్యంలో నడుచుకుంటానికి కృప అనుగ్రహించండి ప్రభా. పరిశుద్ధ తండ్రి ప్రభా, ఇదిగో నాయన సమస్తమును మీ చేతులకు అప్పచెప్పుకోవడం కాలంలో మా మధ్య మీరు ఉన్నందుకు స్తోత్రము తండ్రి. మీరు వాగ్దానం చేసిన రీతిగా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం పేరిట కూడుకుని ఉంటారో అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన తండ్రి, మీ వాగ్దానం మేరకు ఇక్కడ ఉన్నారని మేము నమ్ముచున్నాం తండ్రి ప్రభా. మేము అంతట్లోనూ మా ప్రవర్తన అంతట్లోనూ ప్రభా నాయన మేము సరిగ్గా ఉన్నట్లుగా సహాయం చేయండి నాయన. మరి ఆది నుంచి అంతం వరకు మీ ఆధ్వర్యమున ఈ కార్యక్రమం అంతటిని నడిపించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మా రక్షకుడు ప్రభా మా తండ్రి అయిన యేసయ్య నామాన్ని బట్టి ప్రార్థించుకుని వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభువుని స్తుతిద్దాం. ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఆయన ప్రేమిస్తున్నావా? ఆమేన్. చెప్పాలి, ప్రేమిస్తున్నావా? ఆమేన్. హల్లెలూయా. ఆయన ప్రేమ ఎంతో మధురం. ఆమేన్. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసు నీ ప్రేమ మధురాతి మధురం. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసు నీ ప్రేమ మధురాతి మధురం. యేసయ్యా నీ ప్రేమ మధురం. యేసయ్యా మధురాతి మధురం. యేసయ్యా నీ ప్రేమ మధురం. యేసయ్యా మధురాతి మధురం. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసు నీ ప్రేమ మధురాతి మధురం. తల్లి పొందునా నీ ప్రేమ, సొంత చెల్లి పొందునా నీ ప్రేమ, కన్న గుట్టునా నీ ప్రేమ, కన్న తండ్రి పొందునా నీ ప్రేమ, తల్లి పొందునా నీ ప్రేమ, సొంత చెల్లి పొందునా నీ ప్రేమ, కన్న గుట్టునా నీ ప్రేమ, కన్న తండ్రి పొందునా నీ ప్రేమ. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసు నీ ప్రేమ మధురాతి మధురం. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసు నీ ప్రేమ మధురాతి మధురం. సిలువకెక్కెను నీ ప్రేమ, నాకు విలువనిచ్చెను నీ ప్రేమ, మరణించెను నీ ప్రేమ, నాకై తిరిగి లేచెను నీ ప్రేమ. స్తుతిద్దాం. సిలువకెక్కెను నీ ప్రేమ, బిగ్గరగా విలువనిచ్చెను నీ ప్రేమ, మరణించెను నీ ప్రేమ, నాకై తిరిగి లేచెను నీ ప్రేమ. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసు నీ ప్రేమ మధురాతి మధురం. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసు నీ ప్రేమ మధురాతి మధురం. మార్పు లేనిది నీ ప్రేమ, నన్ను మార్చుకున్నది నీ ప్రేమ, బలమున్నది నీ ప్రేమలో, గొప్ప త్యాగమున్నది నీ ప్రేమలో. మార్పు లేనిది నీ ప్రేమ, నన్ను మార్చుకున్నది నీ ప్రేమ, బలమున్నది నీ ప్రేమలో, గొప్ప త్యాగమున్నది నీ ప్రేమలో. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసు నీ ప్రేమ మధురాతి మధురం. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసు నీ ప్రేమ మధురాతి మధురం. యెహోవా దయాళుడు, ఆయనకే కృప
కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి, స్తుతులు చెల్లించుడి. యెహోవా దయాళుడు, ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి, స్తుతులు చెల్లించుడి. చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవముకు, చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవముకు నన్ను నడిపించితివే. చెప్తా ఆయనకే, ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించు. పూర్ణ హృదయంతో కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. యెహోవా దయాళుడు, ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి, స్తుతులు చెల్లించుడి, స్తుతులు చెల్లించుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకనూ అధికంగానే ప్రేమిస్తూ ఆయనను కనపరచండి. ఆరాధన 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 యేసయ్యా, ఆరాధన 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 ఆరాధన. ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు, ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు, ఆశక్తితో పూర్ణ మనసుతో ఆరాధించు. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్, పూర్ణ మనసుతో ఆరాధించు. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన, నిజమైన ఆరాధనకి ఇద్దాం. ఆరాధన 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 ఆరాధన. ఎబినేజరే ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావు, ఇంతవరకు ఆదుకున్నావు నన్ను, ఇంతవరకు ఆదుకున్నావు. పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను. పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను. ఆరాధన ఆరాధన మా రక్షకుడా, ఆరాధన 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 ఆరాధన. ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు, ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు, ఆశక్తితో. ఎల్రోయి ఎల్రోయి, నన్ను చూచావే వందనమయ్యా, నన్ను చూచావే వందనమయ్యా. అయ్యా దేవా, నన్ను చూచావే వందనమయ్యా. పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను. పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో
ఆరాధన ఆరాధన. మనకిచ్చిన గొప్ప రక్షణకై ఆయనను ఆరాధిద్దాం. నా రక్షకుడా ఆరాధన 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 ఆరాధన. ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు ఆశక్తితో. ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు ఆశక్తితో. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా. స్వస్థపరచవే వందనమయ్యా. నన్ను స్వస్థపరచవే వందనమయ్యా. పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో. ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో. ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా. అదే ధ్యానంతో నేను ఆరాధిద్దాం. మందిరం యొక్క ఆవరణలో ఉండిపోతే సరిపోదు, ఆలయంలో ప్రవేశించాలి. ఆయన ఆలయంలో ప్రవేశించాలంటే నీ చేతులను కాళ్ళను కడుక్కోవాలి. ఆమేన్ హల్లెలూయా. నీ క్రియలు ఆయన ముందు మురికి గుడ్డల వలె ఉండగా నీ నడత ఆయనకి ఇష్టం లేకుండా ఉన్నట్లయితే ఇప్పుడే ఆయన సన్నిధిలో కడుక్కొని ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి ఆలయంలో ప్రవేశించండి. ఆయనకి సమీపంగా రండి. పరిశుద్ధత లేకుండా దేవుడిని చూడలేరనేది నేను అక్కడ చెప్తుంది. ఆయన రక్తము చేత కడగబడి ఆయనకి సమీపంగా వెళ్దాం. ఆయన ఉన్న చోటున ఆయనను ఆరాధిద్దాం. రెండు చేతులెత్తి మన ప్రభును ఆరాధిద్దాం. అన్య దేవతలలో ఐశ్వర్యమును కోరను, నీవే నా వాంఛయే. కొరత లేని ఆత్మయే అర్పణలను యేసునికే ఇచ్చేదను. అర్పణలను యేసునికే ఇచ్చేదను. నా చేతులను పైకెత్తేదను, నా రాజైనా నిన్ను కీర్తింతును. నీవేగా నా హృదయ సేనుడవు యేసు. నీవేగా నా హృదయ సేనుడవు. యథార్థంగా చెబుదాం. నీవేగా నా హృదయ సేనుడవు. నీవే నీవేగా నా హృదయ సేనుడవు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధించండి. యేసు వైపు చూడండి. మీ హృదయమైన సన్నిధిలో
కుమరించుకోనండి. పనికి రాని తీగలున్నవి ఫలమివా అడ్డుచున్నవి, ఫలించే ఆశ నాకుంది. ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఇదిగో దేవా నా హృదయం, ఇదిగో దేవా నా మనసు, ఇదిగో దేవా నా దేహం. ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. చుంటే తేనె కన్నా తీయనిది, వెండి పసిడి కన్నా మిన్నది, పొంగి పొర్లుచున్న ప్రేమనిది యేసుని నామము. రెండు చేతులెత్తి ఆరాధిద్దాం. కాంతి కన్నా ప్రకాశమైనది, పండు వెన్నెల కన్నా నిర్మలమైనది, మంచు కొండల కన్నా చల్లనిది యేసుని నామము. యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్ని జయించిన వీరుడవు, సర్వాన్ని శాసించే యోధుడవు. ప్రాణమే నేనెవరు, రక్షక నీవేగా నా బలము. అవునయ్యా దేవా, నా దాగు స్థలము నీవే, నీవే నిజమైన దేవుడవు. ప్రాణము మోక్షేదము. యేసు రెండు చేతులెత్తి ఆయనకు అర్పించుకుంటూ ఈ ఉదయకాలం నుంచి చేసే ఆరాధన అర్పణ. సర్వాన్ని శాసించే యోధుడవు, నీకు సాటి లేరెవరు, రక్షక నీవేగా మా బలము. దేవా మా దాగు స్థలము నీవే, నీవే నిజమైన దేవుడవు. ప్రాణము ప్రోక్తిలము, ప్రాణము ప్రోక్తిలము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ హల్లెలూయా. రలల బల షలలల మనమమ, లిఖలల మనమమ. ప్రభుని ఆరాధించండి, ఆరాధించండి. అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నాం, ఎందుకంటే ఈ స్థలంలో ఆయన ఉన్నాడు. ఓ రేషిలాల మనం పరిశుద్ధుల మనం వచ్చి ఉన్నాడు కనుక ఆయన ఆరాధించండి.
ఊరే అప్పగించుకోనండి. నీ అర్పణను ఆయన పాదాలు ఎదురు పెట్టి ఆయన ఆరాధించే రేషి కాదారా మామ రీకాదారాల కళ తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు, నీకు స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. నా ధన్యత, గొప్ప ధన్యతను మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభా. తండ్రి నీ సన్నిధిలో నిలుచుండే ధన్యత మీరు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో ప్రభా నీ రక్తంలోను నీ శరీరంలోను పాలు భాగవస్తులు అవుతుండగా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. మమ్మల్ని కడగండి, నన్నెత్తి వరకు పాదం వరకు నా ప్రభా నీకు ఇష్టమైన నా ప్రభా తండ్రి బిడ్డలుగా ఈ లోకంలో జీవించినట్లు కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి అయ్యా. అయితే తండ్రి ఈ విశ్వాస కార్యంలో నా ప్రభా నీ ఆత్మచేత నడిపింపబడ్డానికి కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి. నీ దాసుని తరపు నిలబడబోచుండగా తండ్రి 7 ఆత్మ బలం చేత నింపండి నేనా. మీరు మాతో మాట్లాడమని సమస్తములో నీవే మహిమ ప్రభావాలు పొందుకోమని యేసయ్య ఘనమైన నామములో ఆరాధించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరూ చప్పట్లు కొట్టి ప్రభునామం కనపడదా. పాస్టర్ గారిని చప్పట్లతో ఆహ్వానించుకుందాం. అందరూ కూర్చుందాండి. అందరూ కూడా అదే ధ్యానపూర్వకంగా కూర్చుందాం దేవుని సన్నిధిలో. ఇంకా ఇద్దరు కొన్ని చైర్స్ ఉన్నాయి, ముందుకు వచ్చి కూర్చోవచ్చు. 2వ రోలో ఉన్నాయి, 3వ రోలో ఉన్నాయి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ధ్యానపూర్వకంగా ప్రభు యొక్క సిలువను చూస్తూ ఈ సమయంలో కూర్చుందాం. ప్రభు యొక్క శరీరంలోనూ అలాగే రక్తంలోనూ పాలు పొందుటకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. మరి మీకు అందరికీ ముందే తెలుపబడుచున్నది, ఇంటి దగ్గరే ప్రార్థన చేసుకుని రావాలని. ఆ రీతిగా మీరు అంతా ప్రార్థన చేసుకుని వచ్చినారు నమ్ముచున్నాను. ఆయనను మనకి ఇవ్వబడినటువంటి వాక్య భాగము 1 కొరింథీయుల పత్రిక నుండి 11వ అధ్యాయము 23వ వచనం నుంచి చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగున్నప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రలోనిది త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. ప్రభువు శరీరమును వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదుము. దేవుని వాక్యము స్పష్టంగా మనతో మాట్లాడుచున్న రీతిగా మనము సిద్ధపడి యోగ్యత కలిగి ప్రభు యొక్క శరీరంలోను రక్తంలోనూ పాలు పొందవలసి ఉన్నది. అంటే ప్రార్థన చేసి మనలను మనం పరీక్షించుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనకు చూపించినటువంటి ప్రతి పాపమును ఒప్పుకొనినప్పుడు ఆయన మనను క్షమించి మనను నీతిమంతులుగా తీరుస్తున్నాడు. అదే అర్హత. కాబట్టి అటువంటి అర్హతతో మనం వచ్చి ప్రభు యొక్క శరీరంలోనూ రక్తం పాలు పొందవచ్చు. అదే కాకుండా ప్రభు యొక్క మరణమును మనము ప్రచురిస్తున్నాము. ఈ విధంగా ఒకటి మనమే గుర్తు చేసుకుంటున్నాము, రెండవది లోకానికి ప్రచురిస్తున్నాం. మనము గుర్తు చేసుకుంటే అవసరం మన జీవితంలో. ఎందుకంటే చాలాసార్లు మర్చిపోతుంటాము మన రక్షణ ఎలాగొచ్చింది, ఈ రక్షణ యొక్క వెల ఎటువంటిది, దీనికి వెల మనం కట్టగలమా అని మర్చిపోతుంటాం. ప్రభు మనల్ని ప్రేమించి మరి ఎంతో
మరి మనము వర్ణించలేనటువంటి విధానంగా ఆయన శ్రమ నొందినటువంటి విషయాన్ని మరిచిపోకుండా మరి ఈ యొక్క రొట్టెలోను అలాగే ఈ రసంలోను అనగా ఆయన శరీరంలోను ఆయన రక్తంలోను పాలు పొందుచు ఆరాధిస్తూ దీంట్లో పాలు మనం పొందుకోవాలి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రార్థనలో మరొకసారి మనలను మనం పరిశుద్ధపరిచినట్లుగా కూడా ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువానికి స్తోత్రము. ప్రభు ఉదయకాలంలో నీ సన్నిధికి వచ్చి నేను స్తుతించి ఆరాధించి మరి ఈ సమయంలో ప్రభా నీ శరీరంలో పాలు పొందటం వలనను అలాగే నీ యొక్క రక్తములో కూడా పాలు పొందటం వలనను మరి మిమ్మల్ని ఆరాధించటకు మమ్మల్ని సిద్ధపరచుకొంచున్నాం. ప్రభా మా యొక్క హృదయములను పరీక్షించి మాలో మీకు ఆయాసకరమైనటువంటి ఏ మార్గములను వాటిని మాకు చూపించినప్పుడు మేము ఒప్పుకొనుచున్నాం తండ్రి. ప్రభా మేము అనేక విషయములలో తప్పిపోవచ్చున్నాం, మమ్మల్ని క్షమించమని కోరుచున్నాం తండ్రి. ఈ ఉదయకాలంలో మరొకసారి మమ్మలను మీ యొక్క శరీరంలోను రక్తంలోను పాలు పొందగలుగుగా మమ్మలను మరి మీరు అనుగ్రహించమని వేడుకొంచున్నాం. అలాగుననే ప్రభా మా ఎదుట ఉంచబడినటువంటి ఈ రొట్టె నీ యొక్క శరీరముగాను ఈ యొక్క రసముని యొక్క రక్తముగాను అభిషేకించి వాటిని పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా మేము మీరు పాలు పొందుచుండగా మిమ్మల్ని మేము మీ యొక్క శ్రమను గుర్తు చేసుకొని ఆరాధించుండగా మా ఆరాధనలో మీరు మహిమ పొందుకోమని మా ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. అలాగే యేసుక్రీస్తు మరి వాక్యం చెప్పిన రీతిగా ఆయన ఒక రొట్టెను ఎత్తుకొని దానిని విరిచి మరి తన శిష్యులకు ఇచ్చిరి, మీ కొరకు మరి నలుగబట్టబడినటువంటి నా శరీరము, మీరు దీనిలో పాల్పొందుకున్నప్పుడు నా యొక్క మరి కష్టమును మీరు జ్ఞాపకం చేసుకోవాలని ఆయన కోరి ఉన్నారు. అలాగుననే ఆయన పాత్రను ఎత్తుకొని ఇది మీ కొరకు చిందింపబడుచున్నటువంటి నూతన నిబంధన అనేటువంటి నా రక్తము ఆయన చెప్పిండగా దీంట్లో కూడా మనము మరి పాలు పొందుచుండగా ఆయన యొక్క శ్రమను గుర్తు చేసుకుందాం. మరి యొక్క ప్రభు యొక్క రక్తంలోను అలాగే శరీరం పాలు పొందు వారందరూ కూడా మీరందరూ కూడా మీరు మరి లేచి నిలబడినట్లయితే దీంట్లో మీరు పాలు పొందవచ్చు. God
ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము. ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము. నీతిమంతులుగా చేయు యేసు రక్తము. నీతిమంతులుగా చేయు యేసు రక్తము. దుర్నీతినంత బాపును యేసు రక్తము. దుర్నీతినంత బాపును యేసు రక్తము. యేసు రక్తము. ప్రభు యేసు రక్తము. ఈయన నిలుపును రక్తము. యేసు రక్తము. నిబంధన నిలుపును రక్తము. యేసు రక్తము. నా యేసు రక్తము. శ్రీ యేసు రక్తము. Hallelujah. Thank you, Jesus. మన చేతిలో ఉన్నటువంటి ప్రభు యొక్క శరీరంను మనమందరం కూడా తీసుకొని చుండగా ఆయన యొక్క శ్రమ, ఆయన పొందినటువంటి గాయములు, దెబ్బలను గుర్తు చేసుకొని దీంట్లో పాలు పొందుకుందాం. అలాగే పాత్రలో ఉన్న రక్తము ప్రభు మన కొరకు చిందించినటువంటి నూతన నిబంధన అయిన రక్తము. ఈ రక్తం తీసుకొని చుండగా ఆయన శ్రమను మనము హృదయపూర్వకంగా గుర్తు చేసుకుని ఆరాధిస్తూ దీంట్లో పాలు పొందుకుందాం. అందరం కూడా నోరు తెరిచి ప్రభును స్తుతించి ఆరాధించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా నీకు వందనములు తండ్రి, నీకు స్తుతులు ప్రభా. నీ కృప కొరకే నీకు వందనములు, నీ యొక్క ప్రేమ కొరకే నీకు వందనములు. మాకిచ్చిన ఈ అధిక్యత, నీతో మరి లీనమవుటకు ఇచ్చిన ఈ యొక్క అధిక్యతను బట్టి నీకు స్తోత్రము ప్రభా. మీ యొక్క ప్రేమకు మేము ఏమి చెల్లించలేము కానీ మా రక్షణ పాత్రను చేతపుచ్చుకొని మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా మా యొక్క స్తుతుల మీద ఆశ్రయ మహిమ పొందుకోమని మా ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోనండి. మన తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించి గత వారమంతా కాచి కాపాడి మరి యొక్క నూతన సంవత్సరంలో, నూతన వారము లేకపోతే నూతన నెలలో కూడా ప్రవేశపెట్టినందుకు ఆయనకి మహిమ కలుగును గాక. మరి సంవత్సరంలో ఒక 3 వంతులు మరి సంవత్సరం గతించిపోయింది. ఇక ఆఖరుగా మరొక 3 నెలలు మాత్రము మిగిలినది. దినములు చాలా త్వరగా గతించిపోవచ్చున్నవి. అవి గుర్తించుకోవాలి, కొంచెం అవసరము. అయితే దినములు గతించుచుండగా లోకము చూసినప్పుడు అనేకమైనటువంటి విషయాలు మనకు అంటే దేవుని నమ్మిన వారికి, వాక్యము కలిగిన వారికి కొన్ని విషయాలు నేర్పిస్తున్నది. లోకం చూపిస్తుంది. యేసుక్రీస్తు చెప్పిన అనేక మాటలు, అనేకమైనటువంటి ప్రవచనలు నెరవేర్చున్నట్లుగా కనబడుచున్నది.
మరి ఈ మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి మీకు అందరికీ తెలుసు. యుద్ధ వాతావరణము ఇస్రాయెల్ దేశానికి, అలాగే వారి చుట్టూన్నటువంటి మరి దేశాలు, ఇరాన్ దేశానికి. ఇవి వాక్యంలో కొన్ని ప్రత్యేక విషయాలు చూపిస్తున్నాయి. వాటిని మనము చూడకుండా కళ్ళు మూసుకుని కూర్చుండకూడదు. అన్నీ బాగున్నాయని అనుకోవచ్చు. అయితే దినములు అకస్మాత్తుగా మారిపోతుంటాయి. మారిపోతున్నాయని భయపడటం కాదు, కానీ దేవుడు మనకు చెప్పినటువంటి ప్రతి మాటను గుర్తు చేసుకుని ఆ దినములలో ఎలాగూ జీవించాలో వాటి ప్రకారం జీవిస్తే మనకి మేలు. లేనట్లయితే లోకంలో ఉన్నటువంటి అందరి వలె మనం జీవించి వాటితో పాటు మనము మరి కలిసిపోయి వారికి ఏమి తటస్థిస్తుందో మనకు కూడా అదే తటస్థిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండటము అవసరం. అందుకే మనకు వాక్యం ఇవ్వబడ్డాయి, అందుకే మనకు ప్రవచనములు ఇవ్వబడ్డాయి. మరి లోకానికి తెలియనివి అన్నీ మరి దేవుని బిడ్డలను మనకు తెలుసు. మీరు చదవవచ్చు, లేదా మీకు చెప్పబడిన వాక్యాలను మీరు గుర్తుంచుకోవచ్చు. మరి యుద్ధ పరిస్థితులు ఎలాగ మారుతాయో తెలియవు, కానీ అయితే ఒకటి మనకి ఒక నిరీక్షణ చాలా అవసరం. ఆ నిరీక్షణ ఏంటంటే ప్రభు మధ్యాకాశానికి వచ్చి సంఘాన్ని తీసుకువెళ్తాడు ఒకరోజు. ఆ దినము కొరకే మనము సిద్ధపడి ఉండాలి. అంటే దేవుని రాజ్యమును గూర్చినటువంటి ఆసక్తి, లేకపోతే దేవుని రాజ్యమును గూర్చినటువంటి ఆ యొక్క మరి స్వప్నము, స్వప్నం కాదు, విజన్స్, దర్శనము లేదా దర్శనములు కూడా మన మనస్సులో ఆలోచనలో ఉండాలి. అవి లేకుండా ఉన్నట్లయితే మనం ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తాం. ప్రభుకు రాకడ వస్తే, ప్రభు రాకడ గురించి మాట్లాడినప్పుడు ప్రభు కొన్ని విషయాలు చెప్తాడు. ఏంటంటే ఒక పొలంలో ఇద్దరు పని చేస్తుంటారు, ఒకడు ఎత్తబడతాడు, ఒకడు విడవబడతాడు. ఒకే పడక మీద ఇద్దరు పడుకుంటారు, ఒకరు తీసుకొని పోబడతారు. ఒకరు అంటే దగ్గరగా ఇద్దరు పడుకున్నారు, ఇద్దరు పని చేస్తున్నారు. అలాగే 10 మంది కన్యకులు ఉన్నారు, 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేని అని సగం చూపిస్తున్నాడు. అదే కాకుండా మళ్ళీ ఇరుకు ద్వారాన ప్రవేశించ పోరాడు అంటున్నాడు. ఎందుకంటే దాంట్లో ప్రవేశించువారు కొద్దిమందే. అంటే నిజంగా ఆ యొక్క రాకడ సమయంలో, సంఘము ఎత్తబడే సమయంలో విశ్వాసం గురించి చెప్తున్నాడు. ఇది లోకంలో ఉన్న అందరి గురించి చెప్పట్లేదు. విశ్వాసులలోనే సగం ఉండిపోతారా అనే ప్రశ్న వస్తుంది. సగం, ఒక విశ్వాసంలో సగం ఉండిపోతుంటే నీవు నేను ఆ సగంలో ఉంటామా అనే ప్రశ్నించుకుంటూ మనం జీవించాలి. దేవుని రాజ్యం గురించి సీరియస్గా ఆలోచించాలి. ఈ ఉదయకాలంలో ఒక వాక్యాన్ని మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. ఇది మత్తయి సువార్త 6వ అధ్యాయము 30 నుండి చదువుకుందాం. మత్తయి సువార్త 6:30 నుండి చదువుకుందాం. నేడుండి రేపు పోయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగో అలంకరించిన అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయంగా వస్త్రములు ధరింపచేయును కదా. ఇక్కడ యేసుక్రీస్తు దీనికి ముందు పక్షుల గురించి చెప్తున్నాడు. పక్షులకు దేవుడు ఆహారాన్ని ఇస్తున్నాడు, మీకు కూడా ఇస్తాడు కదా. పువ్వులను అలంకరిస్తున్నాడు, మిమ్మల్ని కూడా అలంకరిస్తాడు కదా అని ఆలోచించమంటున్నాడు. దాని తర్వాత ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నాడు. కాబట్టి 31వ వచనం, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతించకూడదు అని ఒక స్పష్టమైన మాట చెప్తున్నాడు. అంటే పరిస్థితులను చూచి చింతించకూడదు, మనకున్న సొంత పరిస్థితులను చూసి కూడా చింతించకూడదు. ఎందుకంటే అన్యజనులు వీటన్నిటిని విషయమే విచారింతురు. ఎవరు చింతిస్తారు? అన్యజనులు. మీరు అన్యజనుల లేకపోతే దేవుని ప్రజల అనే విషయాన్ని మీరు ఒక్క విషయంలో, ఒక్క మాటలో మీరు గుర్తించవచ్చు. అన్యజనులేమో చింతిస్తారు, దేవుని ప్రజలు చింతలేని వారే సంతోషంగా ఉంటారు. అది మీ యొక్క హృదయ పరిస్థితిని ఒకసారి మీరు పరీక్షించుకుంటే అర్థమవుతుంది. కాబట్టి చింతించకూడదు చెప్తున్నాడు. మరి చింతించకూడదు, ఎందుకు చింతించకూడదంటే నెక్స్ట్ వచనము 32వ వచనము, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి
తెలియను అంటే మన ప్రతి అవసరము తనకి తెలియను అంటే ఆయన చూసుకుంటాడు. అంతా నీవే చూసుకుంటావు అని పాట పాడుతుంటావు కదా, ఆయనే చూసుకుంటాడు. అయితే మనల్ని ఏం చేయమన్నాడంటే ఆయన చూసుకుంటాడు, చేస్తాడు. అయితే మీకు దానికి ఒక షరతు ఉంది, ఒక పని మీరు చేయాలి. అది 33వ వచనంలో. అదేంటంటే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి. ఆయన రాజ్యం వస్తుంది అని మనం చెప్తున్నాం. పరలోక రాజ్యాన్ని తీసుకువెళ్తాడు. అయితే దానిని వెదకుడి. ఇంగ్లీష్లో యాంప్లిఫైడ్ వర్షన్ ఏంటంటే ఫోకస్ అండ్ దాని మీద కేంద్రీకరించమని చెప్తూ ఉంటాడు అన్నమాట. దేని మీద అంటే ఆయన రాజ్యం మీద, ఆయన నీతి మీద కేంద్రీకరించి చూస్తూ ఉండండి అని చెప్తా ఉంటాడు. అప్పుడు తర్వాత ఏమన్నాడు, అప్పుడు అవన్నీయు, ఆ మాట అవి అన్నీయు అంటే వేటి గురించి అయితే మనం చింతిస్తున్నామో అవన్నీయు మీకు అనుగ్రహింపబడును. ఇంగ్లీష్లో ఆల్ థింగ్స్ అంటూ ఆల్ దీస్ థింగ్స్ అని చెప్తా ఉంటే అనేకమైన ప్రసంగికులు ఆ దినాల్లో, ఇంకప్పుడు కూడా కొంతమంది ఏం చెప్తారంటే, మీరు ఆయన రాజ్యంను నీతిని వెతకండి, అవన్నీ అంటే లోకంలో కావాల్సినవన్నీ ఇచ్చేస్తాడు అని ఆ మాట. ఆల్ థింగ్స్, ఆయన కొద్ది థింగ్సా, కొన్నా, ఇన్నా అంటే ఏం అడుగుతారు? కాదు. మరేంటి ఎన్ని? అన్నీ. అంటే దానికి ఏమీ మిత్తి లేకుండా అన్నీ. అయితే ఇక్కడ ఇంగ్లీష్లో ఏమంటే ఆల్ దీస్ థింగ్స్ అని అక్కడ రాయబడి ఉంటుంది. అంటే ఇవన్నీ ఏవి? ముందు చెప్పబడినటువంటి 2 విషయాలు కనబడుతున్నాయి. అవి మీకు ఆయన అనుగ్రహిస్తాడు. 34 వచనం, రేపటిని గురించి చింతింపకుడి. ఫ్యూచర్ని గురించి మీరు చింతించకూడదు. ఏ దినమును గురించి ఆ రోజే మీరు ఆలోచించి ఆయన ఇష్టానుసారంగా జీవించాలి. అయితే ఇవన్నిటిని గుర్చిన విషయం గురించి ఆలోచించినప్పుడు మాకు కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఏంటంటే, మనము ఆయన రాజ్యమును, ఆయన నీతికిని మనం వెతికితే మనకి ఏమి దొరుకుతుంది అని ప్రశ్నించుకుంటే వాక్యం ఏం చెప్తుందంటే, ఆ వాక్యం మొదటి దొరికే విషయం ఏంటంటే ఆయన యొక్క రక్షణ. అన్నిటికంటే మొదట ఆయన ఇచ్చేది ఏంటి? రక్షణ. అంటే అక్కడ ఆహారము, లేకపోతే నీరు, లేకపోతే బట్టలు అని అక్కడ రాయబడిన ఆయన ఇచ్చే ఆయన రాజ్యాన్ని వెతికే వారికి ఇచ్చేది ఏంటంటే ఆయన రక్షణ. దాని అర్థం ఏంటంటే నిత్య జీవము ఆయన మనకిస్తాడని అర్థం. నిత్య జీవం అంటే నిరంతరము కూడా జీవించినా, మరణించినా, మనము ఎత్తబడినా లేకపోతే మరణించినా కూడా ఆయనతో నిత్యము ఆయన రాజ్యంలో ఉండుటకు ఆయన కృపను అనుగ్రహిస్తాడు. ఇది ఆయన ఇచ్చే విషయం మొదటిది. అయితే మరి యేసుక్రీస్తు దాని కొరకే చనిపోయాడు, మనకు రక్షణ ఇచ్చుటకే. ఈ లోకంలో ఉన్న అన్ని థింగ్స్ లేకపోతే విషయాలు ఇవ్వాలంటే ఆయన చనిపోవాల్సిన అవసరం లేదు. ఆయన మాటతో ఇవ్వగలడు. మనకు అవసరమైన వస్త్రము, ఆహారము ఇలా ఊరికనే ఇవ్వగలడు. అయితే మనకు నిత్య జీవం ఇచ్చుటకు ఆయన మరణించాడు. ఆయన మరణించుట ద్వారా, ఆయన రక్తము చిందించుట ద్వారా, ఆ రక్తములో మన పాపములను కడుగట ద్వారా ఆ నిత్య రాజ్యమునకు మనలను అర్హులుగా చేస్తున్నాడు. ఇదే యేసుక్రీస్తు మన కొరకు చేసినటువంటి గొప్ప కార్యము. దానిని మనం గుర్తు చేసుకున్నాం ఈ యొక్క సమయంలో ఆయన శరీరంలోను రక్తంలోను పాలు పొందినప్పుడు. కాబట్టి మనము సిలువ దగ్గరకు వచ్చి ఆ మన పాపములను ఒప్పుకొని, మరి ఆయన పాపములను ఒప్పుకున్న తర్వాత ఆయన ఇచ్చే రక్షణ మనకు దొరుకుచున్నదని విశ్వసించి ఆ కార్యాన్ని చేసినప్పుడు మనకు ఆ నిత్య రాజ్యము దొరుకుచున్నది. అంటే మీకు ఒక్క మాటలో ఆయన రాజ్యమును వెదకుడి అనే మాటకు అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు చేసినటువంటి ఆ త్యాగమును గుర్తు చేసుకొని దానిని నమ్మినప్పుడు మనకు ఆయన రాజ్యము దొరుకుతుందనే విషయమును గ్రహించి దాన్ని వెదకి వెంటాడుటయే ఆయన రాజ్యమును వెదకుట. మొదటి విషయము అది. అయితే ఆయన రాజ్యం గురించి చెప్పబడిన ఒక మాట కనబడుతుంది రోమీలకు రాసిన పత్రిక. ఆయన రాజ్యం అంటే ఏమిటి అని చూసినప్పుడు రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనము. రోమీలకు రాసిన పత్రిక 14:17. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు
సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఇప్పుడు ఆ రాజ్యము, దేవుని యొక్క రాజ్యమును వెదికితే ఆ రాజ్యములో ఇప్పుడే మనము జీవించవచ్చును. అయితే భోజనము అలాగే పానము కాదు, మనము చింతించేదే భోజనము కొరకు, పానము కొరకు. అదే యేసుక్రీస్తు చెప్పాడు కదా ముందు, మీరు దాన్ని చింతించకూడదు. అసలు భోజనము గురించి, పానం గురించి చింతించకూడదు. అసలు ఆయన రాజ్యం అంటే ఏంటంటే నీతి, అది కూడా దేవుని నీతి, సమాధానము, అన్ని విషయములలో సమాధానము కలిగి ఉండుట. అది తర్వాత అన్నిటికంటే ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్మ యందలి ఆనందము. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఇచ్చే ఆనందము, పరిశుద్ధాత్మలో ఉండి ఆయన స్వరము విని ఆయన చేత నడిపించబడుతూ ఆయన ఇచ్చే నిర్ణయములను తీసుకుంటూ మనము జీవించినప్పుడు ఆనందంగా ఈ లోకంలో జీవించగలుగుతాం. హల్లెలూయా. కాబట్టి అటువంటి అనుభవమే దేవుని రాజ్యమును సూచిస్తుంది. అంటే ఆయన రాజ్యమును వెదకుటంటే ఇదే వెతకాలి. ఏంటంటే ఆహారమును, నీటిని కాదు, అయితే పరిశుద్ధాత్మలందు ఆనందము, మరి నీతి, ఆయన నీతి, అలాగే సమాధానము మనం కలిగి ఉంటాం. ఒకసారి యేసుప్రభు ఏమంటారంటే, మీకు ఇప్పుడే మీరు ఆయన యొక్క రాజ్యంలో ఉన్నారు. ఎవరైతే యేసుక్రీస్తును మరి రక్షకునిగా చేర్చుకుని ఆయన చెప్పిన మాటలను పాటిస్తూ జీవిస్తున్న వారు ఇప్పుడే అన్ని సమస్యలున్నా సరే వారు ఇప్పుడు ఆనందంతో కూడా జీవిస్తారు. అదే దేవుని యొక్క రాజ్యం. హల్లెలూయా. రెండవది ఆయన యొక్క నీతి. ఏంటి దేవుని యొక్క నీతి ఏంటి అని మనం ఆలోచించుకున్నప్పుడు, దేవుని యొక్క నీతి అంటే చాలా ఉంది. మనం అందరూ కూడా నీతిమంతులుగా జీవించవచ్చు. అంటే అన్ని దేవుడు చేసినట్లుగానే కరెక్ట్గా చేస్తే నీతిమంతులం. అంటే అన్యాయము లేకుండా, మరి పాపము లేకుండా జీవించుటే నీతి. దేవుని యొక్క నీతి ఎక్కడ? ఆయన నీతిని వెతకమంటే ఈ రక్షణ, ఆయన నీతి రెండు కలిసి ఉన్నవి. రక్షణ లేకపోతే ఆయన ఇచ్చే రక్షణ, లేకపోతే ఆయన యొక్క రాజ్యము, ఆయన నీతి ఒకదానికి ఒకటి పెను వేసుకుని ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన నీతి ఏంటంటే, మరి లోకమంతా ఈ పాపంలో ఉండగా దేవుడు ఈ లోకాన్ని రక్షించుటకు తన ఏకైక కుమారుడైనటువంటి యేసుక్రీస్తును పంపించాడు. ఒకవేళ దేవుడు ఇలాగనొచ్చు, ఏమని? మీరందరూ పాపం చేస్తారు కదా, అందరూ మీ పాపాలు ఒప్పుకొని మీరు పాపం విడిచి నా దగ్గరికి వస్తే మేము రక్షిస్తాను అనొచ్చు. రక్షించగలడు కూడా. అంటే అక్కడ కూడా మీరు ఏం చేస్తున్నారు? మారు మనసు పొందుతున్నారు, పాపాలు ఒప్పుకుంటున్నారు, పాపాలను విడిచిపెట్టి దేవుని దగ్గరకు వస్తున్నారు. అలా పిలిచి మీకు మనందరికీ కూడా నా రాజ్యంలో చేర్చుకుంటాను అని చెప్పి ఆయన చేయవచ్చు. అధికారము, ఆ శక్తి ఆయనకుంది. అయితే ఆయన అలాగూ చేస్తే ఆయన నీతి నిరూపించబడదు. ఆయన నీతిమంతుడుగా లేకపోతే అనీతిమంతుడుగా ఉంటాడు. ఎందుకు? ఆయన ఆదాముకు అవ్వకు ఏం చెప్పాడు? మొదటిసారిగా ఏం చెప్పాడు అక్కడ? ఏ దినమునైతే ఈ పండును మీరు తింటారో మీరు మరణిస్తారు. అంటే ఆజ్ఞను అతిక్రమిస్తారు, మీరు పాపం చేసిన వారు, మీరు మరణించారు. మరి మరణ శాస్త్రం శాసించిన తర్వాత మీరు ఏమి చేయకుండా మీ పాపం ఒప్పేసుకున్నారు కదా, మిమ్మల్ని క్షమించేస్తానంటే కుదరదు. ఆ మరణమునకు తగినటువంటి ప్రాయశ్చిత్తము చేయాలి. ప్రాయశ్చిత్తము చేయాలంటే ఎవరో మీ మరణముకు బదులు మరణించాలి, లేకపోతే మీరు చెల్లించవలసినటువంటి ఆ యొక్క పనిష్మెంట్, లేకపోతే ఇంగ్లీష్లో ఏమంటారంటే వెల మరొకరు చెల్లిస్తే మేము విడుదల చేయొచ్చు. లేకపోతే మన కోర్టులో పనిష్మెంట్ వేస్తారు, మీరు ఎంత చెల్లించండి, లేకపోతే దానికి ఎవరైనా బెయిల్ కట్టుకుంటే ఎవరైనా వెళ్ళి డబ్బు ఇస్తానంటే అప్పుడు ఆయన విడిచిపెడతారు. అలా చేస్తే విడిచిపెట్టవచ్చు. మరి ఆ వెల ఎవరైనా చెల్లించాలి. ఆ వెల ఒకడు వచ్చి, సపోజ్ సోదరు వెంకట్ గారు ఉన్నారు, నేను వెళ్ళి ఆయన కోసం నేను చచ్చిపోతాను, ఆయన మీరు వదిలిపెట్టేసి పరలోకం తీసుకెళ్ళండి తండ్రి ప్రభా అంటే, అప్పుడు దేవుడు అంటాడు, కరెక్టే, ఓకే, నువ్వు చచ్చిపోతే ఆయన పంపిస్తాను, అయితే ముందు నీ పాపం గురించి వెల ఎవరు కడతారు అని అడుగుతారు. నా పాపం ముందు, నా పాపం వెల కడితే అప్పుడు నేను ఫ్రీగా ఉన్నాను, నేను పవిత్రం, అప్పుడే ఆయన కొరకు చనిపోవచ్చు. కాబట్టి లోకములో పాపము లేని మనుష్యుడే లేడు. ఎవరు ఒకరు పాపం తీసుకొని వారికి చనిపోవడం లేదు, అందరూ పాపం చేసిన వారే. కాబట్టి
మరి దేవుడు అందరికీ రక్షణ ఈ వెల చెల్లించకుండా వారిని మరి మరణం నుండి మరి జీవములను తీసుకువెళ్తే అనీతిమంతుడు అవుతాడు. ఎందుకంటే ఆయన మాట సెలవిచ్చాడు, ఆయన మాట తప్పకూడదు, ఆయన న్యాయవంతుడు. అందుకని ఏం చేస్తాడంటే పాపము లేని వ్యక్తి అతనికి కావాలి. పాపము లేని వ్యక్తి లోకంలో లేడు కనుక ఆయనే తన కుమారుని పంపించి తన కుమారుని మీద సర్వలోక పాపములు మోపి ఆయనను సిలువ మీద బలి అర్పించి ఏదో మరి మాయమంత్రం చేసి ఏదో చంపినట్టుగా చంపి ఎవరు కనబడినట్టుగా చేయకుండా నిజముగా సిలువ యొక్క శ్రమను అనుభవించినట్లు సంపూర్ణంగా సమర్పించి ఆయన రక్తం అంతా కాచి ఆ రక్తము ద్వారా మనకు పాప పరిహారార్థము చేసి ఎవరైతే ఈ పాప పరిహారార్థము చేశాడని నమ్మి విశ్వసిస్తారో వారందరికీ కూడా రక్షణ ఇచ్చాడు. ఇది దేవుని నీతి. దీనినే నీతి అంటారు. న్యాయవంతుడు దేవుడు. మాట నాకు నేను దేవుని కదా ఇదేదో చేసేస్తానంటే కుదరదు. హల్లెలూయా. నీతి అంటే ఆడిన మాట తప్పకూడదు, చెప్పినది చేయాలి, అందరినీ ఒకే రీతిగా చూడాలి, అందరినీ న్యాయంతో చూడాలి. ఇదే నీతి న్యాయములు అని మనం చెప్తూ ఉంటాం. కాబట్టి ఆయన రాజ్యమును ఆయన నీతిని అంటే ఆయన రాజ్యం అంటే నిత్య జీవమును, ఆయన నీతి అంటే ఆయన చేసినటువంటి ఆ శిలువ మరణమును కూడా మనం గుర్తించి వాటిని వెంబడించినప్పుడు ఇవన్నీ మొదట మన మనస్సు అంతా మన కేంద్రీకరణ అంతా కూడా వాటి మీద ఉండి ఆయన కొరకే జీవిస్తున్నప్పుడు ఆయన ఇంత గొప్ప రక్షణ ఇయ్యగా దానిని నిర్లక్ష్యం చేయకుండా అక్కడ మరి కీర్తనకుడు ఏమంటే నీవు నాకు చేసిన వీటన్నిటికీ నేను నీకేమి చెల్లింపగలను, నా రక్షణ పాత్రను చేతపరుచుకొని నీకు స్తుతులు చెల్లిస్తున్నాను అని కేవలము మొదటి వారం ఆదివారం వచ్చి మరొకసారి ఆయన మరణాన్ని గుర్తు చేసుకొని మరి ఆ రొట్టెలోను రసంలోను పాలు పొంది తేనే సరిపోదు కానీ ప్రతి దినము ప్రతి నిత్యము మరి మీ యొక్క ప్రార్థనలో ప్రభువా నా కొరకు నీవు చనిపోయావు, నేను నీకేమి చెల్లించగలను, ఇదిగో నా హృదయం చెల్లిస్తున్నాను, స్తుతులు చెల్లిస్తున్నాను అని మీ యొక్క స్తుతి అర్పణను అర్పిస్తూ జీవిస్తున్నట్లయితే మీరేమవుతారంటే ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతికిన వారు అవుతారు. అయితే ఇవన్నీ ఇస్తానన్నాడు. ఇవన్నీ ఇస్తాడు అంటే నేను ముందు చెప్పాను అంటే లోకంలో మీరు ఏమి కోరుకుంటారో అన్నీ ఇస్తాడని అర్థం కాదు. ఏవి ఏర్పాటు చేశాడో అవి మనకిస్తాడు. ఒక కథ, చిన్న కథ ఉంది, చెప్తాను. కొన్నిసార్లు మీరు విని ఉంటారు ఈ కథను ఎక్కడైనా. ఏంటంటే ఒక ఐశ్వర్యంతో ధనికుడు ఉన్నాడు, ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆ దేశ చట్ట ప్రకారంగా మరి అందరూ కూడా ప్రతి ఒక్క ధనికులు ఏంటి పిల్లలు, ఇస్రాయేల్లో కూడా అదే చట్టం ఉంది, అమెరికాలో కూడా అదే చట్టం. ప్రతి ఒక్కరు కూడా మిలిటరీ సర్వీసు చేయాలి. ఈజిప్ట్లో కూడా అంతే, ఈజిప్ట్ దేశంలో చాలా దేశాల్లో ప్రతి ఒక్కరు 18 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆ చదువును అక్కడ ఆఫ్ చేసి మిలిటరీ సర్వీస్ చేయాలి. అలాగే తన కుమారుడు కూడా మిలిటరీ సర్వీస్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత సర్వీస్లో ఉంటుండగా కూర్చుని అక్కడ మంచి ప్రదేశంలో ఉంటూ ఖాళీ ఉన్న సమయంలో ఒక చక్కని పెయింటింగ్ చేశాడు. ఆయన చక్కటి పెయింటింగ్ చేసి అంటే తనకు వచ్చినంతగా తనకు తెలిసినంతగా, పెద్ద ఆర్టిస్ట్ కాదు, పెయింటింగ్ చేసి అక్కడ ఉంటుండగా ఆ పెయింటింగ్ను ఆయన తండ్రికి మరి ఆయన బర్త్డేకి ఆయన బహుమానంగా పంపించాడు. పెయింటింగ్ చేసి నాకు మా 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 మనవరాలు ఉందనుకో, మా మనవరాలు కెరీసా బర్త్డే వస్తే చక్కగా ఒక 5 నిమిషాలు వెళ్ళిపోయి బొమ్మ వేసేసి దాని మీద రాసి హ్యాపీ బర్త్డే గ్రాండ్ పా అని రాసి అని తన పేరు రాసి మరి బొమ్మలో తన పిక్చరు లేకపోతే వాళ్ళ అమ్మ నాన్న పిక్చర్, నా పిక్చర్, వాళ్ళ అమ్మమ్మ పిక్చర్ అన్నీ వేసి అది బొమ్మ వేసి ఇచ్చేస్తుంటుంది. అలాగా ఆయన పెయింటింగ్ ఇచ్చాడు. ఆ తండ్రికి తన కుమారుడు దగ్గర దూరంగా ఉన్నాడు, ఒక్కడే కుమారుడు కాబట్టి ఆ పెయింటింగ్ చాలా ప్రశస్తంగా చూసుకుంటున్నాడు. దానికి మంచి ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకున్నాడు. అయితే కొన్ని రోజుల తర్వాత ఆ కుమారుడు ఆ యుద్ధంలో చనిపోయాడు కాబట్టి ఆ వార్త చాలా బాధపడతాడు. ఆ కుమారుని యొక్క ఒకే ఒక గుర్తు ఏముందంటే ఆ పెయింటింగ్. దాన్ని చాలా ప్రేమిస్తాడు. అయితే తనకి ఎవరు లేకపోవటం వలన మరి వీలునామా రాస్తాడు. వీలునామాలో ఏం రాస్తాడంటే నాకు ఎవరు లేరు కాబట్టి ఇది నాకున్న సమస్తమును మీరు వేలం వేసి దాన్ని మరి
మంచి పనికి వాడుకోవాలని అని చెప్తాడు. సో ఆయన చనిపోయిన తర్వాత మరి అక్కడ ఉన్నటువంటి సోలిసిటర్స్ అంటారు, లేకపోతే లాయర్స్ వాళ్ళు వచ్చి వేలం వేస్తారు. వేసినప్పుడు అందరూ అనేకులు, ఆయన దగ్గర చాలా ధనికుడు కాబట్టి చాలా వెలగల విషయాలు వస్తువులు ఆయన దగ్గర ఉన్నాయి. మనుషులు చాలా వెలంటే ఎక్కువ వెల. ఆయన అనేకమైన లోకంలో మంచి మంచి వస్తువులను కొని దాచి ఉంచాడు, పాతవి, వాటికి చాలా వెల. దాని గురించి విన్న అందరూ గొప్ప గొప్ప ధనికులు అందరూ ఆ వేలం పాటకి వచ్చారనమాట. వచ్చి కూర్చొని ఇప్పుడు వేలం వేస్తారు ఎదురు చూస్తుండగా వేలం వేసే వచ్చి మొదటగా మేము ఈ రోజు మరి ఆయన యొక్క వీలునామా ప్రకారం వేలం వేస్తున్నాము అని చెప్పి మొట్టమొదటిగా మరి ఆయన కోరిన రీతిగా ఇక్కడ ఉన్నటువంటి ఆయన యొక్క ఈ పెయింట్ కుమారుని యొక్క పెయింటింగ్ని మేము వేలం పాట వేస్తున్నాం, దాని తర్వాత మిగతా చూసుకుందాం అని చెప్పి మరి ఎవరైతే ఈ దీనికి వేలం వేస్తారని దానికి వేల ఒక $10 అని చెప్పి పెట్టి ఆయన వేలం పాట మొదలు పెడతాడు. మొదలు పెడితే ఆ పెయింటింగ్ వాళ్ళకి అంత కంటికి ఎంత వాళ్ళకి తండ్రికి ఇష్టము, అందరికి ఇష్టం పెద్ద కాలేదు. అక్కడ చాలా విషయాలను వాటిని వెయిట్ చేద్దామని ఎవరు దానికి పాడుకోకుండా కూర్చున్నప్పుడు ఆ యొక్క ఈ ధనికుని ఇంట్లో పనిచేసినటువంటి వ్యక్తి ఉన్నాడు కూర్చుని. ఆయన డబ్బులు పెద్ద ఏమి లేవు, వెనకాల కూర్చోంటే ఆయన చేతుతాడు, నేను పాడుతున్నాను $10కి. ఆయన 1, 2, 3 అని ఆ పెయింట్ తీసుకుని $10 తీయని తీసుకుని ఆయనకి ఇచ్చేసిన తర్వాత అప్పుడు ఆ వేలం వేసి ఆయన వేలం పాట అయిపోయింది అన్నాడు. ఏంటి మరి మిగతా అంటే అయిపోయింది అన్నాడు. ఎలాగంటే ఎవరైతే ఈ యొక్క వీలునామా రాస్తారో ఆయన ఏం రాస్తారంటే ఎవరైతే ఈ పెయింటింగ్ను వేలం వేసి తీసుకుంటారో వారికి అన్నీ ఇక్కడ ఉన్నాయన్నీ కూడా వాళ్ళకే $10కి $10కి మొత్తం సంపాదించుకున్నాడు. ఎందుకంటే ఆయన కోరుకున్నది ఆయన యజమానికి ప్రశస్తమైంది, దేవునికి ప్రశస్తమైనటువంటి యేసును మనము కోరుకున్నట్లయితే మనకు కావలసినవన్నీ ఈ లోకంలో అవసరమైనవి ఇస్తాడు అనే వాగ్దానము ఈ వాక్యంలో కనబడుతుంది. కాబట్టి మరి దేవుడు మొదటిగా ఆయన కుమారుని రక్షణ కోరుకున్నప్పుడు మొదటిగా మనకు ఇచ్చేది ఏమిటి అంటే రక్షణ. ఆ రక్షణతో పాటు ఇవన్నీ ఇస్తాడు. అయితే అక్కడ వాక్యంలో చూసిన 2 విషయాలు, ఆహారము, పానీయము, రెండవది బట్టలు కప్పుకోవడానికి. ఏ 2 విషయాల గురించి ఆలోచించొద్దని చెప్పాడు దేవుడు. దీని విషయాలు అనేక ఉన్నాయి, అన్నీ నేను చెప్పిన కొన్ని విషయాలు మీకు ఒక విషయం మొదటగా ఆలోచించుకుందాం. ఆహారం గురించి వచ్చినప్పుడు అక్కడ అవి కేవలం ఈ శరీర సంబంధమైన ఆహారం గురించి చెప్పబడలేదు. ఎందుకంటే దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు అని చెప్పాడు. అంటే ఆహారం గురించి వచ్చినప్పుడు మొదటిగా వాక్యం ఏమొస్తుందంటే మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనము, అందుకాయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును. హల్లెలూయా. ఆయన మొదటగా మనకిచ్చిన ఆహారం ఏంటంటే తన వాక్యము. మనము జీవిస్తున్నామంటే తన వాక్యమూలంగా జీవించగలుగుతున్నాం. తన వాక్యము మనకు వెలుగుగా ఉంటుంది, మనం నడిపిస్తుంది, అన్నీ మనకు ఇచ్చేది ఆయన వాక్యమే. కాబట్టి ఇక్కడ మరి ఆ వాక్యం మనకిస్తున్నాడు. మొదటిగా మాట చూసినట్లయితే మరి ఆయన కుమారుని ఆ వాక్యములో మనకేం కనబడుతుందంటే తన కుమారుని తర్వాత లోకంలో ఇచ్చే అన్ని విషయములు గుర్చినటువంటి జాబితా మనకు వాక్యంలో కనబడుతుంది. ఇవన్నీ అని చెప్పాడు కదా, మన జీవితానికి అవసరం, మనకు కావాల్సిన అన్నీ కూడా మరి అది మనకు చూపిస్తుంది. ఆయన వాక్యం ఏం చూపిస్తుందంటే దేవుడిచ్చే ప్రతి విషయాన్ని మనకి చూపిస్తుంది. అంతేకాకుండా మనం ఆయన వాక్యం నుంచే ప్రతిదీ కూడా నేర్చుకోవలసిన అవసరం ఉంది. కాబట్టి ఆ వాక్యంలో ఆ యొక్క రక్షణతో పాటు మొదటగా ఇచ్చినటువంటి బహుమానము ఏంటని చూసినట్లయితే అపోస్తుల కార్యములు 2:38 చూసినప్పుడు చాలా స్పష్టం. మీరు అన్నీ తీసుకోవద్దు, కొంచెం 2 నిమిషాలు స్పీడ్గా చెప్తాను. అక్కడ ఏమంటాడంటే మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరము పొందుకుంటారు. ఇది మీకు మీ కుటుంబాలకు అందరికి ఇస్తున్నా అని చెప్తాడు.
అయితే ఈ పరిశుద్ధాత్మ అనే ఒక మాట కనబడుతున్నట్లయితే దానితో పాటు మనం చూస్తే పరిశుద్ధాత్మ వరములు ఉన్నాయి, 9 వరాలు. అప్పుడు మీకు చెప్పాను, అనేకసార్లు చెప్పాను, వరములు ఉన్నాయి, అవన్నీ మనకిస్తున్నాడు. అయితే వాటిలో ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్మ అనే వరము పొందుకున్న తర్వాత ఏమొస్తుందంటే మొదటి ఇచ్చే మా ఏంటంటే శక్తి, పవర్. పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఇచ్చేది ఏంటి? శక్తి, లేకపోతే పవర్ అంటాం. ఈ పవర్ ఎటువంటిదంటే ఈ యొక్క శక్తి ద్వారా మన లోకమంతటికి కూడా సాక్షులుగా ఉండగలుగుతాం. హల్లెలూయా. అంటే ఈ శక్తి ద్వారా మనము మల్టిప్లై అంటే, లేకపోతే మనము అభివృద్ధి చెందుతాము. అంటే మన సొంత అభివృద్ధి కాదు, దేవుని రాజ్య అభివృద్ధి మనం చేయగలుగుతాం. ఎందుకంటే అదే మాటలో 1:8 ఏం రాబడింది? మీ మీదకి ఆ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు, అప్పుడు మీరు సర్వలోకమునకు నా కొరకే సాక్షులుగా ఉంటారు. ఆయన సాక్ష్యము చెప్పకుండా మీరు అభివృద్ధి చెందుతున్నారంటే మీరు అభివృద్ధి చెందలేదు. మీరు కనీసము ఒకనికైనా మీ యొక్క సాక్ష్యము చెప్పి ఆయన దేవునిలోకి నడిపించినటువంటి అనుభవం మీకు లేకపోతే మీరు ఒక్కరిగా ఉన్నారు, కానీ మీలో ఎటువంటి అభివృద్ధి లేదు. స్పష్టమైన మాట చెప్తున్నాను, తప్పకుండా సాక్ష్యం చెప్పాలి. ఒకరి నుంచి లేకపోతే ఇద్దరి నుంచి నలుగురిని, లేకపోతే నలుగురు కదా 8 మంది 16 మంది, అలా మల్టిప్లై, లేకపోతే అభివృద్ధి చెందవలసిన అవసరం ఉందంటే మీ యొక్క సాక్ష్యం చెప్పకుండా ఇంట్లో కూర్చొని నేను రక్షణ పొందేశాను పర్వాలేదు అని కూర్చుంటే మీలో ఎటువంటి అభివృద్ధి లేదు. దేవుని యొక్క శక్తి మీలో ప్రబలము కావడం లేదు. ఆయన ఇచ్చిన బహుమానము ఎందుకు పనికి రాకుండా పోతుంది. ఇవన్నీ ఇస్తానని దేవుడు పరిశుద్ధాత్మ శక్తినిచ్చాడు. ఆ శక్తిలో జీవించినప్పుడు అక్కడ అంటాడు పరిశుద్ధాత్మ అంది ఆనందం. పరిశుద్ధాత్మ యందలి ఆనందంతో మనం జీవించాలి. దేవుని రాజ్యం ఏంటి? ఆహారము పానీయము కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందము. మీరు ఒక రక్షణలో నడిపిస్తే ఉన్న వచ్చే ఆనందము చాలా గొప్పది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మొదట మనం చేసేది ఏంటంటే అభివృద్ధి. రెండోది మనము పాపమును గెలుచుకునే శక్తి, పాపమును గెలుచుకోవడం లేదా అధిగమించే శక్తి పరిశుద్ధాత్మ వరకు కలుగుతుంది. అది మనకు గలతీయులకు రాసిన పత్రిక 5:16 దొరుకుతుంది. మీరు ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు శరీరేచ్ఛలను నెరవేర్చరు. ఆత్మ అటువంటి శక్తిని ఇచ్చాడు. మీరు అనొచ్చు మేము పాపం మానలేకపోతున్నామండి. ఈ సంఘంలో ఉన్న కొంతమంది ఒకసారి చెప్పాను, పాపం మానకుండా సంఘానికి వచ్చేవారు పాపంలోనూ జీవిస్తూ ఉండేవారు, జీవిస్తూ ఉండిపోయేవారు. నాకు అర్థం కాని విషయం అంటే పరిశుద్ధాత్మ శక్తి వారికి ఇవ్వబడింది, కానీ ఆ శక్తిని ఆశ్రయించకుండా తమ శరీరాన్ని ఆస్పదం చేసుకొని జీవిస్తున్న వారు దేనిని కూడా అధిగమించలేరు. కాబట్టి పరిశుద్ధాత్ముడు అధిగమించే శక్తిని ఇస్తున్నాడు. మూడవది ఏంటంటే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే ప్రార్థించే శక్తిని ఇస్తున్నాడు. అక్కడ రోమీయులకు రాసిన పత్రిక 8:26 ఏం చెప్తుందంటే మనకు ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. అయితే తానే ఉచ్చరింప శక్యములు కానీ మూలుగులతో ప్రార్థించి దేవునికి ఇష్టానుసారమైన ప్రార్థన చేయనట్లుగా ఆయన సహాయం చేస్తున్నాడు. ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. హల్లెలూయా. అది పరిశుద్ధాత్మ ఇచ్చే సహాయం. తర్వాత నాలుగవదిగా దేవుని ఆరాధించే శక్తినిస్తున్నాడు. దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మతో ఆరాధించాలంటే పరిశుద్ధాత్మ శక్తి లేకుండా మనం ఆరాధించలేము. అదే ఇక్కడ మీకు నేర్పిస్తుంటాం. మనమందరం కూడా ఆత్మతో అయితే పరిశుద్ధాత్మ ఇచ్చే భాషలతో ఆరాధించగలగాలి. అప్పుడు ఆత్మతో ఆరాధన. అక్కడ యోహాను సువార్త 4లో అంటాడు, 4:23 ఏమంటాడంటే ఆయన ఆరాధించేవారు అట్టివారే కావాలని. ఎటువంటి వారు? ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించేవారు ఉండాలి. దేవుడు అట్టి వారిని ఎతుకుచున్నాడంటే మిగతా వాళ్ళని ఎతకట్లేదు, మిగతా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు దేవునికి వారి మీద. కాబట్టి ఈ 4 విషయాలు పరిశుద్ధాత్మ ద్వారా మనము పొందుకుంటాం. అంటే ఆయన ఇచ్చే విషయంలో మొదటిది పరిశుద్ధాత్ముడు, రెండవది వాక్యము. రెండవది ఏంటది? వాక్యమునే ఆ యొక్క బహుమానం మనకు దేవుడికి ఇస్తున్నాడు. వాక్యము మనం నడిపిస్తాడు.
119 ఎవరు తీసుకోదు, టైం లేదు, ముగించేస్తున్నాను. 119 కీర్తన మరి 105 వచనం ఏం చెప్తుందంటే, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునైనది. మనం నడిపిస్తాడు, సక్రమమైన మార్గం నడిపించేది వాక్యము. అలాగే రెండవది వాక్యంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే అది ఆత్మ ఖడ్గము. ఈ ఖడ్గము చేత మనము సాతానును సంపూర్ణంగా నాశనము చేయవచ్చు. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:17 కనబడుతుంది. ఆత్మ ఖడ్గము ఆయన వాక్యము, ఆ ఖడ్గము చేతనే, ఆ ఖడ్గము లేకుండా సాతానును మనము ఓడించలేము. సాతాను ఓడించాలంటే ఆత్మ ఖడ్గం మనకు అవసరము. మూడవది దేవుని యొక్క వాక్యము సత్యము. ఆ సత్యము మనల్ని మీకు గత కొన్ని వారాల ముందు చెప్తూ వచ్చాను. సత్యము మనలను ప్రతి బంధకం నుండి విడుదల చేస్తుంది. యోహాను సువార్త 8:32. కాబట్టి అదే కాకుండా ఆ సత్యము తెలిసినట్లయితే మనం బంధకములలో ఉండము. నాలుగవది ఏంటంటే అది దేవుని వాక్యము, బ్రెడ్ ఆఫ్ లైఫ్, అంటే మరి జీవాహారము. ఇది యోహాను సువార్త 6:35 అక్కడ ఏమంటాడంటే, యోహాను సువార్త 6:35, అందుకు యేసు వారితో అట్లను, జీవాహారము నేనే. ఎందుకంటే ఆయన వాక్యం కాబట్టి ఆయన జీవాహారం. మనుష్యుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి ప్రతి మాట వలన జీవించునంటే ఆయనే జీవాహారము, దానివల్ల జీవించగలము. కాబట్టి నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు. హల్లెలూయా. దాని తర్వాత ఇచ్చిన అనేక విషయాలు ఉన్నాయి. ఏంటంటే యేసు నామం. ఈ విషయాలు మీకు చెప్పాను, 3 విషయాలు ఒకసారి చెప్పాను. మనకి పరిశుద్ధాత్మ, వాక్యము, యేసు నామము అని 3 గిఫ్ట్స్ దేవుడు ఇచ్చాడు, చాలా ముఖ్యమైనవి. అలాగే మరి ఈ వస్త్రం గురించి తర్వాత వచ్చే రోజుల్లో కొంచెం విశదీకరించి చెప్తాను. వస్త్రము దగ్గరికి వచ్చేటప్పటికి మనకు స్తుతి వస్త్రం ఇస్తున్నాడు దేవుడు మనం కప్పుకోవడానికి. అలాగే మహిమ వస్త్రం ఇస్తున్నాడు. అలాగే తగ్గింపు అనే వస్త్రాన్ని కూడా ఇస్తున్నాడు. వీటి ద్వారా మనం దేవునికి మహిమార్థమైన జీవితము జీవించవచ్చు. కాబట్టి మీకు చెప్పేదంటే మీ యొక్క మనస్సు ఎప్పుడు కూడా దేవుని రాజ్యము మీదను ఆయన నీతి మీదను కేంద్రీకబడి ఉంచాలి. ప్రతి నిమిషం ప్రతిదినం దేవుని రాజ్యం అంటే దేవుడు యొక్క రక్షణ. ఆ రక్షణలో చేరాలంటే ఆయన నీతి ఏంటంటే తన కుమారుడైన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును మన కొరకు బలి అర్పించాడు. సో ఆయనను ఆరాధిస్తూ ఆ రక్షణను గుర్తిస్తూ ఆయన యొక్క మరణంను గుర్తు చేసుకుంటూ మీ యొక్క ప్రార్థనలో ప్రతిరోజు ఈ మాటలు ఉండాలి. ప్రభా, మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన రక్షణ కొరకే స్తోత్రములు. ప్రభా, నీ ఏకైక కుమారుని నా పాపమును దాని మీద మోసి నన్ను విముక్తి చేసినందుకు నీకు స్తోత్రములు అని గుర్తు చేసుకుంటూ నాకు ఇచ్చిన రక్షణ కొరకు వందములు. మీకు ఇచ్చిన రక్షణ మీకు ఉన్నదని తప్పకుండా మీకు గుర్తు చేసుకుని జీవించినట్లయితే ప్రభు యొక్క రాకడ ఆసన్నమైన, లేకపోతే మన పోకడ ఆసన్నమైన, భయపడవలసిన అవసరము లేదు. కాబట్టి అంత్య దినాల్లో మనం ఉండవలసిన స్థితి అంటే నాకు రక్షణ ఉంది, ఏమైనా పర్వాలేదు, ఏమొచ్చినా పర్వాలేదు, ఎటువంటి ఆపత్తి వచ్చినా పర్వాలేదు, మరణం వచ్చినా పర్వాలేదు, లేకపోతే ప్రభు మధ్య ఆకాశం వచ్చి సంఘమును ఎత్తుకొని పోయినా పర్లేదు, నన్ను తీసుకుని పోతాడు అనే బలమైన విశ్వాసంతో మీరు జీవిస్తే అదే మీకు గొప్ప ఆశీర్వాదకరం. ఆమేన్. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా. ఒక్కసారి ఆలోచించండి, రక్షణలో జీవిస్తున్నారా లేదా? మీరు చాలామంది ప్రభు యొక్క రొట్టెలోను ప్రభు యొక్క శరీరంలోను రక్తంలో పాలు పొందుతున్నారు. దాని అర్థం ఏంటంటే మీరు రక్షణ సాగుతున్నారని నమ్ముతున్నాను. అయినా మీ హృదయమునకే తెలుసు మీ యొక్క నిజమైన పరిస్థితి ఎలాగుందో. కొంతమంది ఇంకను వెనకపడి ఉన్నారు. మీకు గుర్తు చేస్తున్నాను, ప్రభు రాకడ చాలా సమీపంలో ఉంది అని చెప్తున్నాను. ఎలా జరుగుతుందో వాటి విషయాలు, దేవుని విషయం అయితే కొన్ని విషయాలు మన వాక్యం నుంచి నేర్చుకున్న వచ్చే రోజుల్లో దేవుని యొక్క రాకడ ఆలస్యమైతే లేనట్లయితే ఈ రాత్రే ప్రభు వస్తాడనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఆ విధంగా మనం జీవించవలసి. ఆయన రాజ్యం మీద మన మనసు ఉండాలి, ఆయన నీతి మీద మనసు ఉండాలి.
దాని ప్రకారంగా ఆరాధించాలి. అట్లా జీవిస్తున్నావా ఈరోజు? ఒకసారి ఆలోచించుకో, నీ పరిస్థితిని ఆలోచించుకుని, ప్రభా మరలా నీ దగ్గరికి వస్తున్నాను, నన్ను నీకు సమర్పించుకుంటున్నాను ప్రభా, నాకు నీ రాజ్యమే కావాలి, నీ నీతియే కావాలని ఆయనకు స్తుతి చెప్పి ఆయనకు సమర్పించుకోవాల్సిన కోరుచున్నాను. కోటి సూర్యుల కాంతి గలవాడా, మేటి అయిన ప్రభావమున్నవాడా, కోటి సూర్యుల కాంతి గలవాడా, మేటి అయిన ప్రభావమున్నవాడా, నన్ను కోరుకొని రక్తముతో కొని, నన్ను కోరుకొని రక్తముతో కొని, నీ కొరకు సంపాదించుకున్నవాడా, నీ కొరకు సంపాదించుకున్నవాడా, ఆత్మతోను సత్యముతోను ఆరాధించినమయ్యా, ఆత్మరూపి కృపను చూపి అంగీకరించుమయ్యా, ఆత్మరూపి కృపను చూపి అంగీకరించుమయ్యా. ప్రేమగల తండ్రి, దేవానికి నామకు విలాసములు చెల్లించుకొచ్చున్నాను. ఈ ఉదయ కాలంలో ప్రభా మీరు మాకిచ్చిన ఒకే ఒక వాగ్దానం, బలమైన వాగ్దానం, చింతించకుడి. అయితే చింతించకుండా ఉండాలంటే మొదట నీ రాజ్యమును, నీ నీతిని మేము వెదకాలని మాకు సెలవిచ్చున్నావు ప్రభా. అదే మాకు కావాల్సినది ముఖ్యం. వాటిని గురించి ఆలోచించినప్పుడు ఈ లోకంలో అవసరమైన, మా జీవితానికి అవసరమైనటువంటి ప్రతి వస్తువు లేకపోతే సహాయమును మీరు చేస్తారని వాగ్దానం చేస్తున్నారు. ఈ వాగ్దానంతో మేము వెళ్ళుచున్నాము. నీ తట్టు చూస్తాము, నీ రాజ్యం కొరకు ఎదురు చూస్తాము తండ్రి. అలా నిర్ణయం తీసుకుని వీళ్ళందరినీ ప్రత్యేక దీవించి ఆశీర్వదించమని మహిమ ఘనత ప్రభావము మీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. హల్లెలూయా. అందరు చప్పట్లు కూడా ప్రభునామం కనపడదాం. హల్లెలూయా. కానుకల ద్వారా దేవుని ఆరాధిద్దాం. మీరందరూ మీ ఎమిరేట్స్ ఐడి కాపీస్ తీసుకొచ్చారా? తీసుకొచ్చిన అందరూ ఒకసారి చెప్పేకెత్తండి. చాలామంది తీసుకురాలేదన్నమాట. ఎక్కువ కనీసం మీ బయట మేము ఫోటోస్ తీసుకోవడానికైనా మీరు మాతో సహకరించండి. మోహన్, తర్వాత అజిత్, తర్వాత శశి గారు, ముగ్గురు లేడీస్ నుంచి కూడా కొంతమంది సహకరించండి. ఫొటోస్ తీసుకొని వారి ఫోన్ నెంబర్స్ కూడా తీసుకోండి. సహకరించవలసింది కోరుచున్నాం. ఎందుకంటే మనం మేనేజ్మెంట్కి సబ్మిట్ చేయాలి. సరే, దేవుని ఆరాధిద్దాం. కానుకల ద్వారా ప్రభుని ఆరాధిద్దాం. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా చేసపూసు నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా చేసపూసు నీకిచ్చిన చాలునా, ఏడాది దూరలనా వేలాది పొట్టేలనా,
ఉపకారములకు నేనేమి చెల్లింతును? మరణ పాత్రుడనైయున్న నాకై మరణించి సిల్వలో, మరణ పాత్రుడనైయున్న నాకై మరణించి సిల్వలో, కరుణ చూపి నీ ప్రేమ మార్గాన నడిపించుము యేసయ్యా. కరుణ చూపి నీ ప్రేమ మార్గాన నడిపించుము యేసయ్యా. ఏడాది దూరనా వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూరలనా వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? గొప్ప రక్షణ నాకిచ్చినందు నేనేమి చెల్లింతును? గొప్ప రక్షణ నాకిచ్చినందున నేనేమి చెల్లింతును? కపట వర్తన నీకొన్న హృదయాన్ని అర్పించుడే చాలునా? కపట వర్తన నీకున్న హృదయాన్ని అర్పించుడే చాలునా? ఏడాది చూడలనా వేలాది పొట్టేళ్ళనా, ఏడాది చూడలనా వేలాది హల్లెలూయా. ముగింపు ప్రార్థన చేసుకుందాం. సోదరులు ఆశీర్వాద గారు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. పాస్టర్ మనోహర్ గారికి మనకి దీవెనిస్తాం. ఈ రోజుని పాస్టర్ నిన్న పోయిన వారం మనకి వాక్యం ఇచ్చిన పౌలు గారి యొక్క రెండవ కుమార్తె వారి అత్తగారు అయినటువంటి అమ్మగారు కూడా వెళ్తున్నారు కనుక వారి కొరకు ప్రార్థన చేయండి. ముగింపు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ మహాగణుడ యేసయ్యానికి వందనాలు. స్తోత్రము తండ్రి, నీ కృపచేత మమ్మల్ని బలపరిచి నైనా గడిచిన నెలంతా కాచి కాపాడి నీ కృపచేత మమ్మల్ని బలపరిచి ఈరోజు నీ సన్నిధిలో ఉంచిన విధానం బట్టి వందనాలు తండ్రి. అయ్యా నాయన రొట్టెలోను ద్రాక్ష రసంలోను నీ సన్నిధిలో నాయన ఈ రీతిగా నాయన గడపడానికి నీ సన్నిధిలోనైనా ఒక సమర్పణ కలిగి తండ్రి, నీ రాకడ సమయంలో తండ్రి ఎత్తబడేవారిగా తండ్రి మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా. నీకు వందనాలు. మాలో ఏ పాపం ఉన్నదో, ఏ లోకాశలు ఉన్నాయో తెలియదు ప్రభువా తండ్రి. అవన్నీ దూరపరచండి. సాతాను గలిబిలి చేసి తండ్రి లోకాశలు చూపిస్తుంది, కానీ అటువంటి వాటి కొరకు దూరముగా ఉండి తండ్రి ఒక ఆత్మ విమర్శన కలిగి తండ్రి నీ సన్నిధిలో యథార్థంగా మేమందరము తండ్రి ఒక నైనా నీ రాకడ సమయానికి ఎత్తబడే వారిగా ఉంచిలాగా కృప చూపి ప్రతి వారి పట్ల నైనా నీ శక్తిని ప్రచురము చేయండి తండ్రి. నేను వాక్యము చెప్పిన రీతిగా నైనా నైనా లోకాశలు కాదు, లోక క్రియలు కాదు నైనా, ఏది తిందుము ఏది త్రాగుదుము అని కాదు తండ్రి. నీ రాకడ సమయం కొరకు అనేక మందిని సిద్ధపాటు చేసే కృపని ప్రతి ఒక్క బిడ్డకి దయచేయండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. నీ ఆత్మ మేము అందరి మీద కుమ్మరించండి ప్రభువా. నాయన వాక్యం చెప్పిన బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి అని నాయన నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి నాయన తండ్రి. నీ కృతజ్ఞత స్తోత్రములు నాయన
తీసుకొచ్చిన కానుకలు నైనా ప్రతి గుప్పులు విప్పిన బిడ్డని నైనా దీవించండి. తన కష్టార్జితంలోంచి నైనా తీసుకొచ్చారు ప్రభా. ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ప్రతి ఒక్క రూపాయి నీ సేవ కొరకు నైనా వాడబడే కృపని దయచేయండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు నాయన. నీ కృప చేత ప్రతి బిడ్డని దీవించండి తండ్రి అయా. తిరిగి మా గృహములకు వెళుచున్నప్పుడు నీ కాపుదల భద్రతను దయచేయండి. కుమార్తెను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రార్థన రిక్వెస్ట్ని కోరి ఉన్నారు ప్రభా. నైనా హృదయం అంతరంగంలో ఎరిగిన దేవుడు తండ్రి. మేమైతే పై రూపాన్ని మట్టుకే చూస్తాం, కానీ హృదయం అంతరంగం లేరు. ప్రతి బిడ్డని నాయన ఏ అనారోగ్యంతో, ఏ ఇరుకులు, ఇబ్బందులను సమస్తము సమకూడి జరిగించే దేవుడు మీరే చేస్తారని మీరు నమ్మచ్చు. యేసయ్య పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన అడిగి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిరంతర సహవాసం మనకును ఆయన ప్రేమించిన బిడ్డలందరికీ ఎప్పుడును ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక. ఆమేన్. దేవుని మనం దీవించి ఆస్వాదించును గాక. అందరూ త్వరగా బయటికి వెళ్దాము. అక్కడ మన వెనకాల స్థలంలో టీ తీసుకుంటూ మనందరం మాట్లాడుకుందాం. మీ యొక్క ఎమిరేట్స్ ఐడి కాపీస్ మాత్రం ఇవ్వడం మర్చిపోవద్దు. అందరూ అక్కడ తీసుకుంటాం. ఇక్కడ